తిరుపతి జిల్లా చిట్టమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సమక్షంలో చిట్టమూరు మండలానికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. చిట్టమూరు వ్యవసాయ పరపతి సంఘం మాజీ చైర్మన్ మధు యాదవ్, జక్కలవాణిపల్లె సర్పంచ్ వాకాటి వేణురెడ్డిలు వారి అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ద్వారా పార్టీ కండువాను కప్పుకున్నారు. పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమంలో టీడీపీ ముందుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే శక్తి టీడీపీ పార్టీకే ఉందని పేర్కొన్నారు. ప్రజా నమ్మకం నిలబెట్టడమే ధ్యేయమని, ఈ చేరికలు విజయాలకు నాంది అవ్వాలి కానీ విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఈశ్వరవాక శివకోటారెడ్డి, గణపర్తి కిషోర్ నాయుడు, మారంరెడ్డి జనార్దన్ రెడ్డి, నల్లారెడ్డి రాజేష్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్ చూడండి అన్ని పెడతా అదే కదా అన్ని పెడతాం కదా మేమైతే అన్ని తీయాలి కదా అన్ని తీయాలా మనకు ఒక ఫోటోనే కదా సార్ కొద్దిగా సైడ్ కొన్నాడు సార్ ఓకే బెల్లంకొండ సుబ్రహ్మణ్యం గారిని కూడా మనస్ఫూర్తిగా దూసకాయలకు ఆహ్వానిస్తాం. బెల్లంకొండ పూర్ణాన్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. చిరంజీవి డి శ్రీనివాసులు ఓకే సార్ సైడ్ ఉండు ఓకే సార్ అసలు పట్టాలి ఉండగా మాకు అడ్డం వెళ్ళదు సార్ కాసేపు ఆగు 100 మంది ఉన్నారు వాళ్ళు అయిపోతున్నారు. అభిషేక్, రాజా, నరేంద్ర, ఓకే సార్ చరణ్, మురళి, ఓకే సార్ కొద్దిగా ముందుకు శ్రీను, మనోజ్, మురళీకృష్ణ, ఆరెడ్డి గారు, ఓకే సార్ ఓకే ఓకే హలో రండి 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 అయిపోయిన వాళ్ళు పక్కకి రండి.